ఆల్ మై డియర్ మాస్టర్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మన ఛానల్ కి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు శ్రీ కృష్ణ రెడ్డి గారు విజయనగరం జిల్లా నుంచి వచ్చారు. మాస్టర్స్ సార్ చెప్పబోయే టాపిక్ ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్, నా పేరు కృష్ణారెడ్డి. నేను విజయనగరం నుంచి మీ అందరికీ ఇప్పుడు జూమ్ ద్వారా మాట్లాడుతున్నాను. సతీష్ గారికి ఛానల్ ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పంచుతున్న మీకు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈరోజు నేను సుమారు 15 సంవత్సరాల నుంచి పత్రి గారితో ధ్యాన మార్గంలో ప్రయాణిస్తూ అనేక మంది గురువుల దగ్గర అనేక రకాల జ్ఞానాలని సంపాదించడం జరిగింది సార్. అందులో నాకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పత్రి గారి ద్వారా తెలిసిన 4 ముఖ్య అంశాలు ఏంటంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సాంఘిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం. అందులో శారీరక ఆరోగ్యాన్ని విషయానికి వస్తులకి ప్రతి మనిషి యొక్క ఆ లక్ష్యం ఏంటంటే తన శరీరాన్ని ఒక 100 సంవత్సరాలు ఎలాంటి అనారోగ్యం లేకుండా కాపాడుకోవడం అనేది శారీరక తలంలో మొట్టమొదటి లక్ష్యం అనేది నాకు అర్థమైందండి. రెండోది మానసిక ఆరోగ్యం. ఆ విషయానికి వస్తులకి ఎలాంటి భయము, విసుగు, నిరాశ, నిస్పృహ, ఆవేదన, అలజడి లాంటి నెగిటివ్ ఎమోషన్స్ లేకుండా మనం జీవితాన్ని జీవించడం, జ్ఞానాన్ని సంపాదించడం అనేది మానసిక తలంలో మన లక్ష్యం అనేది అర్థమైంది. అలాగే సాంఘిక ఆరోగ్యం విషయానికి వస్తులకి మనం ఎదుగుతూ మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మనం సేవ ద్వారా మనం ఎన్ని రకాల విధాలుగా వీలైతే అలాగా భౌతిక విద్యని, ఆధ్యాత్మిక విద్యని కూడా మనం అందిస్తూ సేవ చేయడం అనేది ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మనం సంపాదించుకుంటే కానీ పూర్తి స్థాయిలో మనం ఆరోగ్యవంతులము కావనేది నాకు అర్థమైంది. అంత ముందర కేవలం ఆరోగ్యం అంటే శరీరానికి సంబంధించింది మాత్రమే అని అపోహలో ఉండేవాడిని. కానీ ఆరోగ్యం అనేది ఒక 4 విభాగాలుగా 4 తలాల్లో ఇది మనం పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదిస్తే కానీ అది సంపూర్ణమైన ఆరోగ్యంగా మనం చెప్పుకోలేమనేది అర్థమైంది. అయితే మనం అందరం కూడా మెయిన్గా నేను ఈరోజు మెయిన్ ఫోకస్ అనుకుంటున్న అంశం ఏంటంటే శారీరక ఆరోగ్యం విషయంలో మనం నాన్ వెజ్ అనేది చాలా సార్లు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో చాలా మందికి అనేక రకాలుగా మనం అవగాహన కల్పించి మాంసాహారుల్ని శాకాహారులుగా మనం మార్చాము. కానీ శాకాహారులుగా మారిన తర్వాత కూడా మనం మార్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవి ఈరోజు అందులో కొన్ని పాయింట్స్ మీ ధ్యానులందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఇది ప్రయోగాత్మకంగా నేను శాకాహారాన్ని నెక్స్ట్ లెవెల్ మనం ఏంటంటే ఇప్పుడు మాంసాహారిగా శాకాహారిగా మారిన తర్వాత మనం ఏమనుకుంటామంటే మన బాడీలో కానీ, మైండ్లో కానీ, లేకపోతే మిగతా సోల్లో కానీ రకరకాల చేంజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని అనుకుంటున్నాం. మనం వస్తాయి, కానీ అవి ఫాస్ట్గా ఇప్పుడు రావాలంటే ఏం చేయాలనేది మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఎందుకంటే మన బాడీ డిజైన్ చేయబడ్డది ఇది పూర్తిగా శుద్ధ సాత్విక శాకాహారాన్ని అందించడానికి. ఆ శుద్ధ అనే పదం ఎందుకు వాడానంటే ఆహారానికి సాత్వికంలో మనకి శాకాహారంలో కూడా 3 రకాల గుణాలతో కూడుకున్న ఆహారం ఉంటుంది. అది సతోగుణము, రజోగుణము, తమోగుణము. ఆహారాన్ని సతోగుణం అని ఎప్పుడు మనం అనాలి. అలాగే రజోగుణ ప్రధానమైన ఆహారము, తమోగుణ ప్రధానమైన ఆహారము శాకాహారంలో కూడా మనం చాలాసార్లు తీసుకోవటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ కెమికల్స్తో పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో రసాయనిక ఎరువులతో, అంటే యూరియా కానీ, నత్రజని కానీ, భాస్వరం కానీ, లేకపోతే మోనోక్రోటోఫాస్, లేకపోతే సైపరిన్ మెథడ్ను సింథటిక్ కెమికల్స్ యూజ్ చేసి మనం పంటలు పండిస్తున్న ఆ కెమికల్ ఫుడ్ని మనం ఈ దేహంలోకి ఎప్పుడైతే మనం పంపిస్తామో అది ఒక విధంగా చెప్పాలంటే ఈ దేహానికి ఏదైతే డిజైన్ చేయబడ్డ ఆహారం ఉందో అది కాకుండా మనం నచ్చిన అంటే అవైలబుల్లో ఉన్న ఆహారాన్ని అందించి ఈ దేహాన్ని దాని యొక్క ఎనర్జీని చాలా డిఫ్యూజ్ చేస్తున్నాము. సపోజ్ మనము కెమికల్స్తో పండించిన ఒక కాలీఫ్లవర్ కానీ, ఒక టమాటా కానీ, ఒక
రైస్ కానీ, పల్సెస్ కానీ, లేకపోతే ఆయిల్స్ కానీ, ఒక రిఫైన్డ్ ఆయిల్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మన దేహానికి మనం అందించినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ ఎంతలా డౌన్ అవుతుంది అనేది నేను మిషన్స్ తెప్పించి కొన్ని ఆ మిషన్స్ ద్వారా టెస్ట్ చేసి ఎనర్జీ లెవెల్స్ ఎంత శాతం పడిపోతున్నాయి అనేది తెలుసుకోగలిగాను. అంటే మనం ఒక ఆసన సిద్ధి సంపాదించాలి అంటే, శరీరం దృఢంగా తయారు అవ్వాలంటే, మనం కొన్ని రకాల పదార్థాల మీద మనం చాలా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనకి ఎలాంటి కరోనా లాంటి వైరస్‌లు వచ్చినప్పుడు కూడా ఇమ్యూనిటీ అనేది కరెక్ట్‌గా ఉంటే మనకి ఏ రకమైన ఎఫెక్ట్ ఉండదని మనం తెలుసుకున్నాము. సో, శాకాహారంలో నెక్స్ట్ లెవెల్‌లో మనం పూర్వం మన పెద్దలందరూ ఆచరించిన జీవన విధానం ఏదైతే ఉందో 70, 80 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకున్న వంటగదిలో ఉన్న ఏ ఆహారాన్ని మనం పరీక్షించినా ప్రతీదీ కూడా ఔషధంగా మనకు ఉపయోగపడేది. కానీ ఇప్పుడు మనం దాని స్వరూపాన్ని పూర్తి స్థాయిలో మార్చి మనం తీసుకోవడం వల్ల ప్రతీదీ కూడా ఒక స్లో పాయిజన్. మనకి మనమే ఒక విధంగా చెప్పాలంటే ప్రతిరోజు మనకు తెలియకుండా కొంత మోతాదుల్లో అంటే గ్రాములో ఒక వెయ్యో వంతో లేతే ఒక గ్రాములో పదో వంతో మనం రోజు రకరకాల రూపాల్లో మనం విషాలని మనం స్వీకరిస్తున్నాము. అందులో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను అది ఉదాహరించాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఉదయాన్నే నిద్ర లేవగానే మనం టూత్ అంటే బ్రషింగ్ చేస్తాం. టూత్ పేస్ట్ వాడతాం మనం. ఆ టూత్ పేస్ట్ ఇప్పుడు వాడుతున్న టూత్ పేస్ట్‌లన్నీ కూడా చాలా భయంకరమైన టూత్ పేస్ట్‌లు మార్కెట్‌లో ఉన్నాయి మనకి. అందులో ఎస్ఎల్ఎస్ అనే ఒక కెమికల్ ఉంటది. అంటే సోడియం లోరియల్ సల్ఫేట్ అని. అది ఎంత భయంకరమైందంటే అదొక్కటి చాలు 150 రకాల క్యాన్సర్ కారకాలకి మూల కారణం. అది లేకుండా నురగ రాదు టూత్ పేస్ట్‌లోని. అలాగే నిలవ ఉండదు. కాబట్టి 19% మార్కెట్‌లో దొరుకుతున్న టూత్ పేస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎస్ఎల్ఎస్ తోనే ఉంటాయి. ఎస్ఎల్ఎస్ ఫ్రీ టూత్ పేస్ట్‌లు ఏవైతే ఉంటాయో అవి మనం వెతుక్కొని వాడుకోవచ్చు. నా సలహా అయితే టూత్ పేస్ట్ కూడా కాదు. మనం వేప పుల్ల, కానుగ పుల్ల, జీలుగు పుల్ల లాంటి పొడులు మనకి దొరుకుతున్నాయి బయట. అలాగే బూడిద పొడి ఇలాంటివి పాత పద్ధతులు అనుకోకండి. ఇందులో ఎంతో కూడా పాత టెక్నాలజీ ఏదైతే మనకి ఆహ్, నేచురల్ హెర్బల్స్‌లో ఉండే శక్తి ఏదైతే ఉందో అది మనకి 100% మన టీత్‌కి ఉపయోగపడుతది. జనరల్‌గా ఇప్పుడు మనం చూస్తున్నాము జనరేషన్స్ 18, 20, 30 వయసులోకి 1, 2 పళ్ళు రాలటం మొదలుపెట్టి 60 వచ్చేటికి మొత్తం సెట్ కట్టించుకోవాల్సొస్తుంది. దానికోసం 2,00,000, 3,00,000 వెచ్చించాల్సొస్తుంది. నా సలహా ఏంటంటే దయచేసి కెమికల్ టూత్ పేస్ట్‌లు కాకుండా నేచురల్ టూత్ పేస్ట్ వాడుకోండి. టూత్ పౌడర్స్ వాడుకోండి. ఇది యాక్చువల్‌గా నేను ప్రతి పాయింటు 1 మినిట్‌లో క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే డెప్త్ సబ్జెక్ట్‌లోకెళ్తే చాలా ఉంది. పాయింట్స్ మనకి మాక్సిమం కవర్ అవ్వవు కాబట్టి 1 మినిట్‌లో క్లోజ్ చేస్తానిది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మనం ష స స్నానానికి వాడే సోప్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్ సోప్స్ హార్ష్ కెమికల్స్ అంటే మనకి సింథటిక్ కెమికల్స్‌తో తయారైన సోప్స్ ఏవైతే ఉన్నాయో మన శరీరం మీద మనం మలినాలని శుభ్రపరచుకోవడం కోసం వాడుతున్న కెమికల్ టూ పు టూ మన సోప్స్ అన్నీ కూడా అది ఒక కెమికల్ పొరని మన శరీరం పైన నేచురల్ ఆయిల్స్‌ని ఎలిమినేట్ చేసేస్తున్నాయి. దానివల్ల చర్మం పొడిబారిపోవడం, మన రక్త కణాలలోకి మనకి ప్లాస్టిక్ కణాలు ఎంటర్ అవ్వడం, ఇలాంటివి ఎంటర్ అవ్వడం వల్ల మన రక్తం మూవ్‌మెంట్ స్లో అవ్వడం, గడ్డగా పోవడం, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ సున్నిపిండి వాడుకోండి. సున్నిపిండి అంటే సుమారు 20, 30 రకాల మూలికలు కలిపి మనం ఇప్పుడు అందుబాటులో మార్కెట్‌లో ఎన్నో రకాల సున్నిపిండిలు దొరుకుతున్నాయి. దానివల్ల ఎంత అద్భుతమైనంగా మనం శరీరం క్లీన్ అవుద్దంటే నేచురల్‌గా ఎనర్జీ బూస్ట్ అవుతది ఇంకా చెప్పాలంటే. క్లీనింగ్ అవుతది, ఎనర్జీ బూస్టింగ్ అవుతది. దాంతో పాటు మనం స్నానం చేసినప్పుడు డ్రైనేజ్‌లోకెళ్తున్న ఆ సున్నిపిండి ఎన్నో రకాల జీవరాశులకి ఆహారంగా ఉపయోగపడుతది. అదే కెమికల్ అయితే ఎన్నో రకాల జీవరాశులు చనిపోతాయి. కాబట్టి మనం మెయిన్‌గా సున్నిపిండి వాడకం అనేది పెట్టుకుంటే బావుంటదని నా ఉద్దేశం. తర్వాత ఉదయాన్నే లేవగానే మనందరం టీ, కాఫీలతో మన డేని స్టార్ట్ చేయటం మొదలుపెడతాము. దయచేసి పదార్థాలతో తయారు చేసిన టీ, కాఫీలు ఏది కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది. అది ఒక రకమైన ఉత్ప్రేరకం. మనం పూర్వం మన పెద్దలంతా కూడా కషాయాలు తీసుకునేవారు. అంటే లెమన్ టీ గాని, గ్రీన్ టీ గాని ఏదన్నా ఆకుల కషాయం అనేది. ఆకుల కషాయం ఎందుకు తీసుకోవాలి అంటే మనం షడ్‌రుచుల్లో 5 రకాల రుచుల్లో తీపి, పులుపు, కారము, వగరు, చేదు. తీపి, పులుపు, కారము రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటాం కానీ వగరు, చేదు మనం అవాయిడ్ చేస్తుంటాం. సో, కషాయాల రూపంలో తీసుకోగలిగితే కఫము, వాతము, పిత్తము 3 కూడా బ్యాలెన్స్ అవుతాయి మనకి. సో, ఈ మనం చాలా మట్టుకి టీలు, కాఫీలు వదులుకోలేక తీసుకుంటున్న టీలు, కాఫీల వల్ల అసిడిక్ నేచర్ అనేది బాడీలో పెరిగిపోతది. దానివల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
అయితే ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే, చిన్నదే కదా అని మనం ఒక్కసారే కదా, 2 సార్లే కదా అనుకుంటాం. ఒక పెద్ద పడవ మునిగిపోవడానికి చిన్న రంధ్రం ఎలాగైతే చాలో, మన జీవితంలో చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మూల కారణాలు అవుతూ ఉంటాయి. అయితే మనం కషాయాలు తాగే ముందర ఫస్ట్ మనం శరీరాన్ని క్లీన్ చేయడానికి లేవగానే ఒక బకెట్ నీళ్లు వాడతాం మనం స్నానంకి. కానీ మనం ఉదయాన్నే బయట బాహ్య శుభ్రత ఎంత అవసరమో అంతర్గత శుభ్రత కూడా అంతే అవసరం. మనం తిన్న 24 ఉదయం నుంచి సాయంత్రం వరకు తిన్న ఆహార పదార్థాలన్నీ లోపల అరుగుదలకి సహకరించాలంటే నీటిని కూడా సమపాళ్లలో మనం తీసుకోవాలి. కారణం ఏంటంటే మనం యూరిన్ ద్వారా యూరిక్ యాసిడ్స్ ఏవైతే శరీరంలో ఉత్పన్నమవుతాయో అది మనకి చెమట ద్వారా ఒక్కొక్క 10% వస్తే 90% మనకి యూరిన్ ద్వారా మనకి ఆ యూరిక్ యాసిడ్స్ అన్నీ బయటికి పోతాయి. అయితే వాటర్ తాగే విధానం ఏంటంటే ఉదయం 1 లీటరు, మధ్యాహ్నం 1 లీటరు, సాయంత్రం 1 లీటరు తీసుకోగలిగితే బాడీ ఎలాంటి సీజన్‌లో అయినా సరే నార్మల్‌గా క్లీన్ అవుతూ కూల్ అవుతది. ఒక పెద్ద కార్‌కి ఇంజిన్‌లో రేడియేటర్‌లో నీళ్ళు లేకపోతే ఎలా హీట్ ఎక్కిపోద్దో మన బాడీలో కూడా వాటర్ అనేది లేకపోతే అలాగే హీట్ ఎక్కుతది. కాబట్టి దైనందిన జీవితంలో ఘనాహారం కన్నా ముందు ద్రవాహారం తీసుకోవాలి. ద్రవాహారం పార్ట్ ఫుల్‌ఫిల్ అయిన తర్వాతే ఘనాహారంలో దిశలోకి మనం ఎళ్ళాలి. అలాగే మనం వాడుతున్న షాంపూస్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ బేస్డ్ షాంపూస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చాలా మటికి చూస్తున్నాం ఈ ఎఫెక్ట్. కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడటం వల్ల అందరి హెయిర్ కూడా వైట్ తొందరగా నెరిసిపోతుంది. అలాగే కొంతమందికైతే ఊడిపోతుంది. సో, ఆ ప్రాబ్లమ్ మనం క్లియర్ చేసుకోవడానికి చాలా సార్లు ప్రతి వారం లేతే ప్రతి 15 రోజులకోసారి ఇంటికి సున్నాలేసుకున్నట్టు మన ఒంటికి కూడా సున్నాలేసుకోవాల్సొస్తుంది. అది ఒక దురదృష్టకరమైన సిట్యుయేషను. కాబట్టి అలాంటి కెమికల్ షాంపూస్ వాడకండి. ఒకవేళ హెర్బల్ షాంపూస్ వాడుకోండి. లేదా కుంకుడుకాయ గాని, శీకాకాయ గాని పూర్వం మన పెద్దలు ఆచరించిన విధానాల్లో. అయితే పాత పద్ధతుల్లో మీకు సమయం పట్టొచ్చు. ఇవి కొంత సమయం తీసుకోవచ్చు కానీ, ఇవి 100% సేఫ్ నేచర్‌కి కూడా. నేచర్‌కి కూడా అని ఎందుకు మాట వాడుతున్నానంటే, మన పంచభూతాలతో తయారైన దేహాన్ని మనం గాలి, స్వచ్ఛమైన భూమిని, స్వచ్ఛమైన ఆకాశాన్ని, స్వచ్ఛమైన నీరుని, స్వచ్ఛమైన గాలిని మనం ఎప్పుడైతే పాడు చేయకుండా ఉండగలుగుతామో, మనం ప్రకృతికి ఒక గిఫ్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్ మనం ఇవ్వగలిగినట్టు. అయితే మనం వాడుకుంటున్నాం గానీ, దాన్ని నిలబెట్టి భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నంలో విఫలమవుతున్నాం చాలా సార్లు. దయచేసి ఇది ఓపికగా చేస్తే వచ్చే తరాలు, భవిష్యత్ తరాలు కొంచెం ఇబ్బంది పడకుండా మనల్ని వాళ్ళు నిందించకుండా ఉంటారు. అలాగే మన బాధ్యత కూడా నేచర్‌ని పాడు చేయకుండా ఉండగలగటం అనేది. అలాగే ఫేస్ పౌడర్స్ ఏవైతే మనం వాడుతున్నామో కెమికల్ బేస్డ్ ఫేస్ పౌడర్స్ దయచేసి మన ఉన్న సహజ సౌందర్యాన్ని మనం మెయింటైన్ చేసుకుంటే చాలు. దానికి అడిషనల్‌గా మనం పౌడర్‌లు అద్ది తెల్లగా కనపడే ప్రయత్నాలు చేయొద్దు. మనం ఏ రంగులో ఉంటే ఆ రంగునే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కెమికల్ మనం ఆ పౌడర్స్ వాడటం వల్ల అది రకరకాల అనర్థాలకి దారితీస్తది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తులకి మనందరం ఏం చేస్తామంటే మెయిన్ మసాలాలతో కూడుకున్న ఉప్మాలు, ఇడ్లీలు, దోసలు ఇలాంటివన్నీ కూడా ఆయిల్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అలాగే మసాలాతో కూడుకున్న ఐటెమ్స్. వీలైతే దయచేసి సేంద్రియ పద్ధతుల్లో పండించిన కాయగూరలను కానీ, పళ్ళని కానీ, విత్తనాలు, మొలకలను గానీ, డ్రై ఫ్రూట్స్‌ని గానీ మన డైట్‌లో మార్నింగ్ సెక్షన్ బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోగలిగితే అద్భుతాలు జరుగుతాయి. మన బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ పోయి మనకి ఆల్కలైన్ నేచర్ తయారవుతది. అసిడిక్ నేచర్ ఎప్పుడైతే తగ్గుతదో టాక్సిన్స్ అన్నీ కూడా బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ ఎక్కడెక్కడెక్కడి నుంచో మూలపడిపోయి పేరుకుపోయిన పదార్థాలన్నీ కూడా బయటికి విసర్జించబడతాయి. కాబట్టి వారంలో ఒక రోజు ఒకవేళ దోసలు, ఉప్మాలు ఇలాంటివి ఎంజాయ్ చేసినా వారంలో ఒక 4, 5 రోజులన్నా కనీసం గ్రీన్ సలాడ్స్ లాంటివి, గ్రీన్ వెజిటబుల్స్ లాంటివి, గ్రీన్ ఫ్రూట్స్ లాంటివి తీసుకోగలిగితే బావుంటదనేది నా ఉద్దేశం. అలాగే మనం టీ, కాఫీల బదులు ఇందాక చెప్పుకున్నట్టు గ్రీన్ టీకి, లెమన్ టీ గారితో పాటు ఏదైనా జావలు, కొర్రల జావ గాని, అంటు కొర్రల జావలు గాని, ఓదలు గాని, అరికెలు కానీ, సామలు కానీ, సజ్జలు గాని, రాగులు గాని ఏవైతే ఉన్నాయో ఆ జావలు పూర్వం మన పెద్దలందరూ కూడా మనకు అందించిన అద్భుత వరాలు టానిక్స్ అవి. హెల్త్ టానిక్స్ ఆటిలన్నిటిని పూర్తిగా మనం పక్కన పెట్టేసాము. కాబట్టి ఇప్పుడు కొర్రలు దేనికి ఉపయోగపడతాయంటే, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కొర్రలు బాగా ఉపయోగపడతాయి. అలాగే అండు కొర్రల విషయానికొస్తే అబ్డామిన్ పొట్టకు సంబంధించిన ఏ రకమైన ఇబ్బందులున్నా అది క్లియర్ చేస్తది. అలాగే అరికెలు విషయానికొస్తే ఎముకల్లో ఉన్న మజ్జని శుద్ధి చేయడానికి, రిపేర్ చేయడానికి ఉపయోగపడతది. అలాగే సజ్జలొచ్చేటప్పటికి బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇలాగే సామెలొచ్చేటప్పటికి మొత్తం టోటల్‌గా మన బాడీలో ఉన్న స్మాల్ టిష్యూస్‌తో తయారైన లివరు, ప్యాంక్రియాస్, కిడ్నీ, లంగ్స్ ఇలాంటి అవయవాలని శుద్ధి చేస్తది.
కాబట్టి అద్భుతమైన మిల్లెట్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి, మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని వాడుకోండి. అలాగే వైట్ రైస్ దయచేసి బ్యాన్ చేసుకోండి. బ్రౌన్ రైస్ వాడుకోండి. అరుగుదల తక్కువ ఉన్నవాళ్ళు తగ్గించి తినండి. జనరల్‌గా ఏంటంటే కొంతమంది అరగట్లేదని చెప్పి వాటిని మానేస్తారు. మానకండి. పూర్వం వైట్ రైస్ ఎవరు మన పెద్దలు 70, 80 సంవత్సరాల క్రితం వైట్ రైస్ అనేది మన కాన్సెప్ట్‌లో, మన సాంప్రదాయంలో లేదు. అంతా బ్రౌన్ రైసే వాడారు. అది కూడా ఆ బ్రౌన్ రైస్ ఏదైతే ఉందో 1 ఇయర్ ఓల్డ్ రైస్ వాడుకోండి. దానివల్ల వాత ప్రభావం అనేది మనకి ఉండదు. వార్చే విధానం, వండే విధానంలో కూడా కుక్కర్‌లు యూజ్ చేయకండి. అల్యూమినియం పాత్రలు వాడకండి. పూర్వం మన పెద్దలందరూ కూడా వాడుకున్నది ఇత్తడి పాత్రలు వాడుకున్నారు. లేదా మట్టి పాత్రలు వాడుకున్నారు. మట్టిలో ఏ ఆహారాన్ని వండినా అది ఔషధం కింద మారతది. కాబట్టి దయచేసి వీలైతే మట్టి పాత్రలను వాడుకోండి. మట్టి ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు కంచు పాత్రలు, ఇతర పాత్రలు వాడుకోండి. అల్యూమినియం పాత్రలు అసలు వాడకండి. ఎందుకంటే అల్యూమినియం పాత్రలో ఏదన్నా ఆహార పదార్థం వంట చేస్తే 80% పోషకాలు పోయి అందులో కెమికల్స్ అన్నీ కలుస్తాయి. కాబట్టి మనం నేచురల్‌గా మనకి పెద్దలు సూచించిన పద్ధతులు ఏవైతే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయో విత్ ది బెస్ట్ వేస్ అవన్నీ కూడా అవి పాత పద్ధతులు అనుకుని అందరూ కూడా మట్టి పాత్రలని, ఇతర పాత్రలని అటకెక్కించేశారు. వీలైతే దయచేసి ఆ పాత్రలను మళ్ళీ వాడుకుంటూ మొదలెట్టండి. ఇతర పాత్రల్లో వంట వండితే 94% పోషకాలు నిలబడతాయి. అలాగే మట్టి పాత్రలో వంట చేస్తే సుమారు 100కి 100% పోషకాలు నిలబడతాయి. మట్టిలో 18 రకాల పోషకాలుంటాయి. ఆ మట్టిలో ఉన్న 18 రకాల పోషకాలు కూడా ఆహారంలోకి ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. కాబట్టి ఏదైనా పాత్రలో మనం వంట వండితే దానికి యాడెడ్ మినరల్స్ యాడ్ అయ్యేది మట్టి పాత్రలో మాత్రమే. మట్టి పాత్రలో నీరు గాని, మట్టి పాత్రలో వంట గాని అతి శ్రేష్టాతి శ్రేష్టమైనది. ప్రపంచంలో ఏ ప్యూరిఫైయర్ కూడా అందించలేని మినరల్స్‌ని మనకి మట్టి పాత్ర అందిస్తది. ఏ పా కాబట్టి మట్టి పాత్రల్ని వాడుకోండి. తర్వాత మనకి దేశీ వెరైటీలు రైసెస్‌లో కూడా మనకి నాటు వెరైటీలు బ్లాక్ రైస్ అని, కాలాబట్టి అని, సో సో అలాగే రెడ్ రైస్ అని, నవారా అని, చిట్టుముత్యాలని, మైసూర్ మల్లిక అని ఇలాంటి రకాలు ఏవైతే ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయో స్వచ్ఛమైన నాటు రకాలు ఆటిల్ని వాడుకోగలిగితే గనక మనకి మెడిసిన్స్ లాగా ఉపయోగపడతాయి. పూర్వం ఏంటంటే ముందు పెద్దలు ఏదైనా అనారోగ్యం వస్తే వాళ్ళ ఆహార నియమాలు కనుక్కొని ఆహార నియమాలు మార్చేవారంట. అప్పటికి ఒక 6 మాసాలు పోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైన మార్పు లేకపోతే అప్పుడు వైద్యం దగ్గరికి ప్రత్యేకమైన వైద్యుడి దగ్గరికి పంపించి కొన్ని వనమూలికలు అందజేసేవారు తప్ప ఇప్పటిలాగా అల్సర్‌లు, క్యాన్సర్‌లు అప్పుడు అన్ని రకాలు లేవు. ఉన్న ఉన్న జనాభాలో 1000లో ఒకళ్ళకుండేది అనారోగ్యం అనేది. 999 మంది ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు లెక్క మారింది. 999 మంది అనారోగ్యంతో జీవిస్తున్నారు. ఒక్కళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటున్నారు. కాబట్టి మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం వండడానికి వండే కుక్కర్‌లు గాని, నాన్ స్టిక్ పాత్రలు గాని ఏవైనా ఉంటే దయచేసి తీసేయండి అవి. మనకి కుక్కర్‌లో కూడా వండే విధానం గాలి తగలకుండా వెలుతురు ఏదైతే ఉందో అది శ్రేష్టమైన పద్ధతి కాదు. అలాగే ఆహారాన్ని వండిన తర్వాత 45 నిమిషాల లోపు వేడిగా ఉన్నప్పుడు కన్జ్యూమ్ చేయగలిగితే అది శుద్ధ సాత్వికంలో ఉంటది. అదే గంటన్నర తర్వాత మనం వాడుకుంటే అది సాత్వికంలోకొస్తది. 2 గంటల తర్వాత మనం తీసుకోవాల్సొస్తే అది రజోగుణంలోకెళ్తది. 3 గంటల తర్వాత ఆహారాన్ని తీసుకుంటే తమోగుణంలోకెళ్తది. 3 గంటల తర్వాత మనం ఆహారాన్ని యాక్చువల్‌గా తీసుకోకూడదంట వండిన ఆహారాన్ని. దాంట్లో ఉన్న పోషక విలువలు కూడా దాని గుణాన్ని మారిపోతూ ఉంటది. మనకి జనరల్‌గా నాన్ వెజ్ మీదే మనం ఎన్నో సార్లు అనుకుంటాం కానీ, శాకాహారంలో కూడా మనం తీసుకోవాల్సిన, ఆచరించాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వాల్యుబుల్ పాయింట్స్. అలాగే మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయటం మొదలుపెడతాము. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే మనం ఎంతవరకు ఆహారం తీసుకోవాలో మన బాడీకి సూచనలు లభించవు. కాబట్టి కింద కూర్చుని నేల మీద ఏదైతే మ్యాగ్నెటిక్ ఫోర్స్‌ని అందుకుంటూ మనం పద్మాసనంలో కూర్చొని మనం ఆహారాన్ని తీసుకుంటామో, మన 4 వంతులు ఉన్న పొట్టలో ఒక 2 వంతులు మాత్రమే మనం వంగుతున్నప్పుడు మన బాడీ సహకరిస్తది. మిగతా ఒక భాగం నీటికి, ఒక భాగం గాలికి వదలటం వల్ల ఆ జీర్ణక్రియ సక్రమంగా 100% జరుగుతది. కాబట్టి రిఫైన్డ్ ఆయిల్స్ విషయానికొస్తులకి దయచేసి రిఫైన్డ్ ఆయిల్స్ అనేది మార్కెట్‌లో లభిస్తున్న ఏ రిఫైన్డ్ ఆయిల్ ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత పెద్ద సూపర్ స్టార్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చినా దయచేసి వాడకండి. రిఫైన్డ్ ఆయిల్ కాన్సెప్ట్‌లో మొత్తం క్రూడ్ ఆయిల్ మిక్స్ అయ్యి ఉంటది. ఎద్దు గానుగలు ఎక్కడైతే లభిస్తున్నాయో పూర్వం మన పెద్దలు వాడినట్టు ఆ గానుగలో నూనెలు వాడుకోండి. ఎందుకంటే దాంట్లో ఎంత సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. రిఫైన్డ్ ఆయిల్స్‌లో హెక్సేన్, సల్ఫరు, తర్వాత సింథటిక్ కలర్స్, తర్వాత సింథటిక్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి 7 రకాలు, 8 రకాల కెమికల్స్ వాడి తయారు చేస్తారు. అవి వాడటం వల్ల వాత ప్రభావాలన్నీ కూడా మన శరీరంలో పెరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి స్వచ్ఛమైన గానుగ నూనెలు ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా వాడుకోండి. కానీ ఖరీదుగా అనిపిస్తది గానీ, లెక్కేసి చూస్తే యాక్చువల్‌గా రిఫైన్డ్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే గానుగ నూనెలు తక్కువే పడతది.
దాంట్లో ఉన్న పోషక విలువలు శాతం తీసుకుంటే దీంట్లో కన్నా డబుల్ త్రిబుల్ ఉంటాయి. తర్వాత ఏ రకమైన కెమికల్స్ లేకుండా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే సీజన్ బట్టి ఆయిల్స్ వాడుకోవాలి. సన్‌ఫ్లవర్ గానీ, లేకపోతే గ్రౌండ్ నట్ గానీ, లేకపోతే నువ్వుల నూనె గానీ, లేకపోతే కొబ్బరి నూనె గానీ, జనరల్‌గా కొబ్బరి నూనెకి చాలామంది ఏం చేస్తారంటే గుళ్ళ దగ్గర నుంచి సేకరించుకొని అవి చెప్పులాడుకుంటారు. అలా కాకుండా పూర్వం మన పెద్దలు ఏదైతే తోటల్లోని రాలిపోయిన కాయల్ని నిల్వుంచుకొని వాటిని వాడారో, ఆ విధంగా మనం నిల్వుంచుకొని ఒక సంవత్సరం నిల్వుంచితే దాని నీరంతా లోపల లాక్కుంటది. అలాంటియి మనం వాడుకోగలిగితే చాలా బావుంటది. ఆరోగ్యానికి అది క్యాన్సర్ సెల్‌ని కూడా కరిగించగలిగిన కెపాసిటీ కొబ్బరి నూనెకి ఉంది. అలాగే నువ్వుల నూనె ఏంటంటే బెస్ట్ బ్లడ్ థిన్నర్. అంటే ఈ సీజన్‌లో మనకి శీతాకాలంలో బ్లడ్ గడ్డకట్టుతా ఉంటది. దానికి బ్లడ్ థిన్నర్స్ వాడతారు హార్ట్ పేషెంట్స్ చాలామంది. అలాంటివి వాడాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన గానుగ నూనె, నువ్వుల నూనె వాడుకుంటే చాలు. అలాగే మనం ఎక్కువ దైనందిన జీవితంలో షుగర్ వాడుతూ ఉంటాం. వైట్ షుగర్. చెరుకు రసాన్ని వైట్ షుగర్‌గా మార్చడానికి 18 రకాల కెమికల్స్ కలిపితే గాని వైట్ షుగర్ తయారవ్వదు. కాబట్టి ఆ 18 రకాల కెమికల్స్ కూడా మన శరీరంలో అనేక భాగాల మీద డ్యామేజ్ చేస్తాయి. దయచేసి వీలైతే బెల్లం వాడుకోండి. స్వచ్ఛమైన సేంద్రియ పద్ధతుల్లో పండించిన బెల్లం ఏదైతే ఉందో అది జీర్ణక్రియనంతా కూడా సక్రమంగా నడిచేటట్టుగా ఎన్నో రకాల గుడ్ బ్యాక్టీరియాస్‌కి అది ఒక ఫెర్మెంటెడ్ మెటీరియల్‌గా ఉపయోగపడుతది. అలాగే బెల్లంతో చేసిన ఏ ఐటెమ్ అయినా సరే మనం స్వీట్స్ తినొచ్చు. తీపి పదార్థాలు, పండగలకి మనం చేసుకునే పదార్థాల్లో షుగర్ అనేది లేకుండా చూసుకోండి. టీ, కాఫీల్లో కూడా షుగర్ అనేది అవాయిడ్ చేయండి. అసలు టీ అంటేనే గ్రీన్ టీ లేదా లెమన్ టీ అంతే తప్ప పాలతో తయారు చేసిన పదార్థాలు. పాలు ఒకవేళ వాడాల్సొచ్చినా ఈ యొక్క 12 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే పాలు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత దాన్ని మనం పెరుగు రూపంలో గానీ, మజ్జిగ రూపంలో గానీ తీసుకోవాలి. పాలు కూడా దేశవాళీ నాటు ఆవు పాలు మాత్రమే పాలు. దయచేసి జెర్సీ పాలని పాలనుకోకండి. అందులో ఎన్నో రకాల అంటే టాక్సిన్స్ ఉంటాయి. అది పూర్వం మన పెద్దలెవరు కూడా దేవతా విగ్రహాలు చూపించినప్పుడు గోమాత అనే ఏ ఫోటోలోని కూడా జెర్సీ ఆవు అనేది లేదు మనది. జెర్సీ ఆవు అనేది సంకర జాతి. అది పందికి, గాడిదకి మధ్యన సంకరం చేసి విదేశీ ఇది ఆ ప్రాసెస్ అంతాని. ఒక హైబ్రిడ్ ఎలాగో ఆహ్, స దే జెర్సీ ఆవు కూడా అంతే. వీలైతే నాటు ఆవు పాలు మాత్రమే, పెరుగు మాత్రమే, మజ్జిగ మాత్రమే వాడుకోండి. నెయ్యి అయితే ఔషధంతో సమానం, అమృతంతో సమానం. దేశీ నెయ్యి వాడుకోగలిగితే చాలామంది కొలెస్ట్రాల్ అనుకుంటారు. కానీ అదొక అపోహ. అది గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ మీద వర్క్ చేస్తది. అలాగే మనం పడుకునేటప్పుడు పడుకునే సమయాల్ని ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అన్నారు. నైట్ 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేల్కొని ఉండే ప్రయత్నం చేయకండి. దానివల్ల మన బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అలాగే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం 3 గంటలకు గానీ, 4 గంటలకు గానీ అట్‌లీస్ట్ లాస్ట్ వర్స్ట్ కండిషన్ 5 గంటలకు గానీ లేదా 6 గంటలకు గానీ ఎట్టి పరిస్థితుల్లో లేచేలాగా చూసుకోవాలి. నిద్ర కనీసం 6-7 గంటలు సంపూర్ణమైన డీప్ స్లీప్ ఉండాలి. ఇంకా ధ్యానం చేసే వాళ్ళకైతే 5 గంటలు చాలు. కాబట్టి అలాగే మనం నైట్ నిద్రపోయేటప్పుడు మొబైల్ ఏదైతే ఉందో మనం వాడుతున్న సెల్ ఫోన్ దాని యొక్క రేడియేషన్ మనం చాలామంది తలగడ కింద పెట్టుకొని పడుకుంటారు. అది బ్రెయిన్ సెల్స్‌ని డ్యామేజ్ చేస్తది. పడుకునేటప్పుడు మనం మొబైల్‌ని కనీసం మినిమమ్ 6 అడుగుల దూరంలో ఉంచి మనం పడుకోవాలి. సో దట్ మినిమమ్ ఎఫెక్ట్ అయితే మనం ఇది సర్వైవ్ అవ్వగలుగుతాం. అలాగే మన ఇంట్లో వాడేటి మనం అంట్లు తోముకునే డిష్ వాష్ ఏదైతే ఉందో కెమికల్స్ కాకుండా నేచురల్‌గా ఉండే సహజసిద్ధమైన హెర్బల్ బేస్డ్‌వి వాడుకోండి. దానివల్ల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. అంటే పాత్రల మీద చిన్న చిన్న పార్టికల్స్ మన కెమికల్ పార్టికల్స్ ఉండిపోయినా సరే. అలాగే ఫ్లోర్ క్లీనర్స్ కూడా మనం అయితే మీరు అనుకోవచ్చు ఇవన్నీ అంత భయంకరమైన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటాయి. దీనికి సంబంధించి ఎన్నో రీసెర్చ్‌లున్నాయి. అవన్నీ స్టడీ చేసిన తర్వాతే మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను వన్ బై వన్ చెప్తున్నాను. యాక్చువల్‌గా సుమారు ఒక 120-150 పాయింట్స్ రాశాను. ఒక శాకాహారిగా మారిన తర్వాత మన శుద్ధ సాత్వికానికి చేరుకోవడానికి బాడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఎన్ని మార్చుకోవాలనేది. అందులో భాగంగానే ఈ పాయింట్స్ అన్నీ తీశాను. తర్వాత ఫ్లోర్ క్లీనర్స్, తర్వాత మనం ఒక ఇండియన్ కమోట్ ఏదైతే ఉందో మనం వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు యూజ్ చేయాల్సిన ఇండియన్ కమోట్ అది సైంటిఫిక్‌గా కూడా మన అబ్డామెన్‌లో ఉన్న మలాన్ని పూర్తిగా బయటికి గెంటే ప్రాసెస్ అది. మనం వెస్టర్న్ కమోట్స్ అందరూ చాలామంది వాడుతున్నారు. అది యాక్చువల్‌గా వెస్టర్న్ కమోట్ మంచిది కాదు. ఇండియన్ కమోటే వాడుకోండి. అలాగే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు వెస్టర్న్ కమోట్ వాడినప్పుడు కూడా మనం ఒక రకమైన స్టూల్ దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఆ స్టూల్ యేసుకొని ఆ కమోట్ యూజ్ చేసుకోండి. సో, తర్వాత మనం వాడే క్లాత్స్ ఏదైతే ఉన్నాయో సింథటిక్ క్లాత్స్ కాకుండా సే మనం జీన్స్ గార్మెంట్స్ కాకుండా క్లాత్ ఏదైతే కాటన్ క్లాత్స్ అవైలబుల్‌లో ఉన్నాయో మార్కెట్‌లోని
బెడ్షీట్స్ కానీ, లేకపోతే ప్యాంట్లు కానీ, షర్ట్లు కానీ, టవల్స్ కానీ ఏది తీసుకున్నా కాటన్ బేస్డ్ ఏదైతే ఉందో 100% కాటన్ అవి మాత్రమే వాడండి. కారణం ఏంటంటే ఒక జీన్స్ ప్యాంట్ తయారు చేసే ప్రాసెస్ మనకు నిజంగా కరెక్ట్‌గా తెలిస్తే ఆ జీన్స్ ప్యాంట్‌ని మనం వాడం. అది ఎంత పొల్యూషన్ చేస్తదంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి స్పెర్మ్ కౌంట్ పడిపోవడానికి, పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా మెయిన్ కారణాలు జీన్స్ అలాంటివి గాలి తగలకుండా మన మర్మాంగాలకి గాలి తగలకుండా మనం ఏదైతే వాడుతున్నామో ఆ ప్రాసెస్ అసలు పంచ్ కట్ అనేది ఉత్తమమైన మార్గం. ప్యాంట్లు అలాంటివి మనకి కరెక్ట్ కాదు. మన క్లైమాటిక్ కండిషన్స్‌కి. ఇవి కూడా మనకి ఆటిల మీద ఎఫెక్ట్ చూపిస్తది హెల్త్ మీద ఖచ్చితంగాని. కాబట్టి అలాంటివి మనం అవాయిడ్ చేయగలిగితే బావుంటదని నా ఉద్దేశం. అలాగే చెప్పలు మనం ఇంట్లో మనం చాలా మంది చెప్పులేసుకొని తిరుగుతాం. హైజీనిక్ అని చెప్పి పేరుతో. మన గ్రౌండ్ మీద కాళ్ళు నేలకి తగిలేటట్టుగా ఎంత మనం నడవగలిగితే అంత అక్యుప్రెషర్ జరుగుతది. రెండోదేంటంటే గ్రౌండ్‌లో ఉండే ఒక రకమైన ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీ అంతా కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటది. అందుకనే చాలామంది చూడండి నేల మీద పడుకోవడం అనేది మాలేసినప్పుడు ఎందుకు చేస్తారంటే, ఆ మాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో మన బాడీలో ఉన్న చాలా మటికి బ్లాక్స్‌ని క్లియర్ చేస్తది. అలాగే యోగా ఒకవేళ మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కెమికల్ ఫుడ్ అన్ని తీసుకోవాల్సొస్తే, మనం యోగాసనాలు కూడా నేర్చుకోవటం అనేది ఫిజికల్ ఎక్సర్‌సైజ్. చాలామంది ఏమనుకుంటారంటే ఇంటి పని, వంట పని, రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి, ఇంక ప్రత్యేకంగా యోగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? దానికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు. ఇది చాలా పెద్ద అపోహ. నా ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో నేను తెలుసుకుందేంటంటే, ఎంత పనులున్నా యోగా అనేది అది ఒక యోగం అంటే శరీరానికి, మనసుకి, బుద్ధికి, ఆత్మకి మధ్యన కలయికని క్రియేట్ చేసేది. చిత్తవృత్తులన్నిటిని నిరోధించేది యోగా అనేది. ఫిజికల్ ఎక్సర్‌సైజ్. అది చాలా బాగా సూర్య నమస్కారాలు. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్‌లో సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు అద్భుతంగా ఉపయోగపడినియి. మెడిటేషన్ ఎలాగా మనకి జనరల్‌గా సబ్జెక్ట్ అది. మనకి కామన్ సబ్జెక్ట్ అది. దాని అది అసలైతే 100% మనం ఏదేనైనా వదిలేయొచ్చు కానీ మెడిటేషన్ అనేది మాత్రం మనం వదలకూడదు. దాంతో పాటు మనం సంబంధించిన డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డ్రింక్స్ కోకో కోలా, థమ్స్ అప్, ఫాంటా, మజా ఇలాంటివి చాలామంది లీటర్‌లో హోల్‌సేల్‌లో తెచ్చుకొని తాగేస్తుంటారు. దయచేసి అలాంటి ఆటిలకి జోలికెళ్ళకండి. నేచురల్‌గా లభించే చెరుకు రసము, కొబ్బరి బొండాలు, అలాగే నేచురల్ ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో, పల్ప్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మినిమమ్ పాయింట్స్ యాక్చువల్‌గా నేను సుమారు ఇంచుమించు ఇప్పుడు ఒక 25 పాయింట్స్ మాత్రమే కవర్ చేశాను. సమయాభావం వల్ల నేను యాక్చువల్‌గా ఈ సెషన్‌ని ఇక్కడితో మీకు అందరికీ కూడా క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఇది శారీరక పరంగా మనం తీసుకోవాల్సిన పాయింట్స్ గురించి చర్చించాను. ఇంకా చాలా ఉన్నాయి. మనం గమనిస్తే ప్రతి చిన్న పాయింట్ కూడా ఒక పెద్ద పడవ మునిగిపోవడానికి ఒక చిన్న రంధ్రం ఎలాగైతే కారణమవుతదో, మనం ఇప్పుడు ఈ ఆడుతున్న ఈ చేస్తున్న చిన్న చిన్న తప్పులే మన ఆరోగ్యాన్ని అలసట దగ్గర నుంచి క్యాన్సర్ వరకు తీసుకెళ్తుంది. దానివల్ల మనం ఆయు ప్రమాణం తగ్గిపోయి పూర్వం ఒక 100 సంవత్సరాలు బ్రతికే వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువుండేది. ఇప్పుడు అంతా 40కి, 50కి ఇంకా 60కి మాక్సిమం ఆ ప్రమాణం తగ్గిపోయి చనిపోతున్నాం మనందరూని. దానివల్ల ఎన్నో రకాల జబ్బులు రావడం వల్ల మన శరీరం మన ఇల్లుల్లా ఉందింక. అంటే డబ్బు పోతుంటది. మనం అలాగే మన శారీరకంగా మనం కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరిని ఇబ్బంది పెట్టాల్సొస్తది. కాబట్టి దయచేసి ప్రకృతి జీవన విధానం. ఇంకొక సజెషన్ ఏంటంటే కిచెన్ గార్డెన్స్. దయచేసి మహిళలందరూ కూడా అట్‌లీస్ట్ మీరు టీవీల ముందర చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు. దాంట్లో కొంత సమయాన్ని మీ ఇంట్లో కావాల్సిన కూరగాయలు పండించుకోవడంలో అంటే ఒక బెండకాయ గాని, ఒక వంకాయ గాని, ఒక చిక్కుడుకాయ గాని, ఒక టమాటో గాని, ఒక కరివేపాకు గాని, ఒక కొత్తిమీర గాని, ఒక పుదీనా గాని ఇలాంటి ఆకుకూరలు చిన్నవి ఏవైతే ఉన్నాయో అలాంటివి మన టెర్రస్ పైన గాని, బాల్కనీస్‌లో గాని 4, 5 కుండీలు వేసుకోగలిగితే గనక మనకి ప్రత్యేకంగా ఎరువు కూడా వాడాల్సిన అవసరం లేదు. మన కూరగాయలకి చెత్త ఏదైతే వస్తదో అంటే తొక్కలు ఆటిల్నే మనం ఒక కుండీలో ఒక పొర కింద ఏసి గుప్పెడు మట్టి జల్లితే అది మళ్ళీ పైన ఇంకొక పొరేసి అలా కుండీ పూర్తయ్యే వరకు మనం ఆ చెత్తనంతా కూడా పోగేసుకొని అక్కడ మన ఇంట్లోనే మనం ఎరువుని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ కెమికల్స్ స్ప్రే లేకుండా వేప నూనె, కానుగ నూనె, జీలుగు నూనె, కషాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని స్ప్రే చేసి కూడా మన ఇంట్లోనే కూడా కొంతవరకు మనం ఆ వెజిటబుల్స్‌ని పెంచుకోవచ్చు. కొన్ని లీఫీ వెజిటబుల్స్‌ని కూడా పెంచుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మెయిన్ ఏంటంటే మన ఆరోగ్యం విషయంలో మనం కూడా కొంత భాగస్వాములయ్యి
ఈ కెమికల్ ఫ్రీ వరల్డ్ని మనం ఒక 10 మందికి ఆదర్శంగా మోటివేషనల్గా మనకి ఎక్సెస్ ఉన్నప్పుడు పక్కింటికి వాళ్ళకి ఇవ్వటం, లేదా ఎదురింటి వాళ్ళకి ఇవ్వటం ఇలా చేసినప్పుడు మనకు ఆ టేస్ట్ ఒకసారి చూడగలిగితే ఆర్గానిక్ అనేది అంటే ఎరువులు పురుగు మందులు లేకుండా పండించిన ఒక తోటకూర కానీ, ఒక గోంగూర కానీ, లేకపోతే ఒక చిక్కుడుకాయ కానీ, ఒక బెండకాయ కానీ చాలా డిఫరెంట్ టేస్ట్‌లో ఉంటాయి. అవి తింటున్నప్పుడు ఆ ఫీల్ కూడా చాలా శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకుంటున్న ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అది తింటే గాని తెలీదు. ఇప్పుడు మనం తింటున్న ఆహారం కెమికల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక రకంగా చెప్పాలంటే మనం ఊబకాయాన్ని పెంచడంలోని ఒబెసిటీ 140 రకాల జబ్బులు మన శరీరం మీదకి తెచ్చుకోవడానికి మూల కారణాలవుతున్నాయి. అందులో మనం అంటే మనం ఏమనుకుంటామంటే తపస్సు చేసి మనకున్న శరీరంలో రుగ్మతలన్నీ కూడా తగ్గించుకుందాం అని అనుకుంటాం కానీ, అసలు నాకు తెలిసి ఇప్పుడు మనం ఏదైతే ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మలు ఏవైతే ఉన్నాయో, శారీరకపరమైన కర్మలు ఏవైతే ఉన్నాయో చాలా మటికి సంచిత కర్మల ద్వారా ప్రాప్తించినవి కాదని నా అనుమానం. ఎందుకంటే చాలా మటికి ఈ జన్మలోనే మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నాం. ఆ తప్పుల వల్లే ప్రస్తుతం వస్తున్న ఈ జబ్బులు వస్తున్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే నేను నా ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఆ ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మార్చుకున్నామో ఆ కర్మ తొలగిపోయేది. అనారోగ్య సమస్యలు క్లియర్ అయిపోయినాయి. సో నాకర్థమైందేంటంటే కొంతవరకు ఆహారం మీద కూడా మనం దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. 3 గంటల ఆసన సిద్ధి సంపాదించాలి. ధ్యానంలో కఠినంగా మనం కూర్చోవాలి. మనకి బుద్ధి సరిగ్గా పనిచేయాలంటే శరీరం కూడా సహకరించాలి అనేది నాకు అర్థమైంది. సో శరీరం లెవెల్‌లో నేను పర్సనల్‌గా ఇంచుమించు 90 రోజులు ప్రత్యేకమైన ఆహారాలు తీసుకుంటూ ఎన్నో రకాల మూలికలుకి సంబంధించి స్టడీస్ చేసి సార్ నేను అంటే డాక్టర్లు కూడా ఇంకా మేము క్లియర్ చేయలేమని చేతులెత్తేసిన సందర్భాల్లో కూడా చాలా మటికి 100% క్లియర్ చేసుకొని బయటపడ్డాను. నాకు పర్సనల్‌గా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు 30 నుంచే స్టార్ట్ అయినియి. ఇప్పుడు నా ఏజ్ 45 బట్ 30 నుంచే స్టార్ట్ అయినియి. అది అన్నిటిని కూడా నేను నేచురల్ పద్ధతిలో, నేచురల్ విధానంలో నేను తగ్గించుకోగలిగాను. సో, నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇలాగా ఎవరైనా జూమ్ క్లాస్‌కి ఇన్వైట్ చేసినప్పుడు ప్రత్యేకంగా ఈ విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని నేను అందిస్తున్నాను. ఇది నేను ఎన్నో ప్రయోగాలు, ప్రాక్టికల్స్ నేను చేశాను. అసలు సింగిల్ టాబ్లెట్ యూజ్ చేయకుండా అల్సర్‌ని, క్యాన్సర్‌ని కూడా తగ్గించుకోవచ్చు. అది చాలామంది నమ్మకం కలగదు. అదే మరి డాక్టర్లు ఎందుకు, ఈ పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎందుకు, ఇయన్నీ పిచ్చి పిచ్చి మాటలు అన్నీ ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రాణం మీద తెచ్చుకుంటారని అనుకుంటారు కానీ, దయచేసి నమ్మండి. ఆహార శాస్త్రం మీద ప్రయోగాలు చేయండి. సొంత అనుభవాన్ని గడించండి. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ప్రకృతి జీవనం విధానం వైపు కొంత అడుగులు వేసి భవిష్యత్ తరాలకి మంచి బాటలు వేయాలనేది నా ప్రార్థన. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే గనక అడగండి. నేను దానికి సంబంధించి క్లారిఫికేషన్ కావాలంటే మీకు ఇస్తాను. అలాగే చాలా మందికి ఆహారం విషయంలో కూడా కౌన్సెలింగ్ అనేది చేస్తుంటాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఏది మనకి సూట్ అవుతుంది, ఏది సూట్ అవుతుంది అనేది రకరకాల ప్రయోగాల ద్వారా తెలుసుకున్నాను. అది అందరూ చేసి అన్ని రకాల కూడా చేయలేరు కొంతమంది. ఎందుకంటే చాలా కఠినమైన సాధనలే చేశాను దీంట్లోని. యోగా విషయంలోని, ఆహారం విషయంలోని ఎంతోమంది నేను యాక్చువల్‌గా చెప్పాలంటే మాక్సిమము ఎంతోమంది ఈ ఈ ట్రాక్‌లో ఎక్స్‌పెరిమెంట్స్ చేసిన వాళ్ళ స్పీచెస్ చాలా విన్నాను నేను. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారని చాలామంది అంటారు. కానీ నాకు అర్థమైందేంటంటే మన శరీర తత్వాన్ని బట్టి మనం ఒక్కొక్క చెప్పిన సూచనని, సలహాని మనం పాటించాలి. అందరికీ అన్నీ సూట్ అవ్వవు. సూట్ అవ్వనంత మాత్రాన వాళ్ళు చెప్పింది రాంగ్ అని కాదు. అయితే మనకి మన శరీరం ఏ తత్వంలో ఉంది? కఫతత్వమా? వాతతత్వమా? లేకపోతే పిత్తతత్వంలాను ఉందా? అనేది మనం గమనించుకొని మనం దాని మీద మనం వర్కౌట్ చేసుకోవాలి. మన దేహానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా ముందు బేసిక్ లెవెల్‌లో ఎందుకంటే ఏ సాధన చేయడానికైనా సరే మనకి శరీరం సహకరించాలి అంటే మరి ఈ శరీరంలో లోపల ఏ రకమైన అవయవం ఏ రకమైన పని చేస్తుంది? ఏ రకమైన అవయవానికి ఏ రకమైన ఆహారం కావాలనేది మనం తెలుసుకోవాలి. అంటే ప్రకృతి మనకి ఎంత విచిత్రమైనదంటే మనకి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని అంటే ఇంచుమించు ఎన్ని అవయవాలున్నాయో అన్ని రకాల ఆహారాలు కూడా మనకి అందించబడింది. అందుకనే ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం. ఈ ఆహారం తింటే కంటికి మంచిది. ఈ ఆహారం తింటే పంటికి మంచిది. ఈ ఆహారం తింటే మన హార్ట్‌కి మంచిది. ఈ ఆహారం తింటే మన లివర్‌కి మంచిది. ఈ ఆహారం తింటే మనకి బ్లడ్ బాగా ఇంప్రూవ్‌మెంట్ అవుతది. ఈ ఆహారం తింటే
చర్మ సౌందర్యం పెరుగుతుంది, ఈ ఆహారం తింటే ర్యాషెస్ పోతాయి. ఇలాగా ఎప్పుడైతే మనం ఇయన్నీ చెప్తున్నామో అవన్నీ ప్రకృతి మనకి బోర్ కొట్టకుండా, ఒకే రకమైన దాంట్లో పండ్లు మనకు అన్నీ పెట్టకుండా, ఒక్కొక్క సీజన్‌లో అంటే ఒక సీజన్ వైడ్ కూడా మనం యాక్చువల్లీ చెప్పాలంటే ఆహారాన్ని మార్చాలి. ఇప్పుడు శీతాకాలంలో ఒక రకమైన ఆహారం, వ వర్షాకాలంలో ఒక రకమైన ఆహారం, వేసవికాలంలో ఒక రకమైన ఆహారం. ఎందుకంటే ఇప్పుడు వేసవికాలం వస్తువులకి వాతావరణం వేడిగా ఉంటది. సో, ఆ సీజన్‌లో మనకి చలవ చేసే ఆహార పదార్థాలు ఏవున్నాయో వాటిలిని స్వీకరించాలి. అలాగే శీతాకాలం వస్తువులకి వాతావరణం అంతా చల్లగా ఉంటది. కొంచెం వేడి పుట్టించే ఆహారాలు తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే 3 సీజన్‌లు కూడా ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాము. కానీ ప్రకృతి మనకు అలా చేయలేదు. మనకి ఏ సీజన్‌కి సంబంధించిన ఆహారాన్ని ఆ సీజన్ మనకు అందజేసింది. ఒకవేళ ఏదైనా పండో, ఫలమో లేతే కాయో మనకి పుష్పమో మనకి అన్ని సీజన్‌లోనే లభిస్తుందంటే దాని అర్థం ప్రకృతి సహజసిద్ధంగా. మనం ఏదో కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి తెచ్చుకున్న యాపిల్‌లా కాకుండా సహజసిద్ధంగా ఆ సీజన్‌లో మొత్తం ఇప్పుడు అరటిపండు లాంటిది, ఖర్జూరం లాంటిది కొన్ని కొన్ని పదార్థాలున్నాయి. కొబ్బరికాయ ఇలాంటివి 365 రోజులు లభిస్తాయి. 365 రోజులు తీసుకోవచ్చు. కానీ మనకి వింటర్ సీజన్‌లో పండే యాపిల్ కాయని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి సమ్మర్‌లో తినాల్సిన అవసరం లేదు. అలాగా కొన్ని పదార్థాలు మనకి వేసవికాలంలో పండే వాటర్ మెలన్ అంటే పుచ్చకాయలు గానీ, తర్బూజాలు కానీ శీతాకాలంలోని, వర్షాకాలంలో తినాల్సిన అవసరం లేదు. అలాగే మనకి వర్షాకాలం వస్తువులకి రాగి పాత్రల్లోని మనం నీటిని నిల్వ చేసుకొని, ఇతర పాత్రలు ఏమో శీతాకాలంలో వాడతాము. అలాగే మట్టి పాత్రల్లో వర్షాకాలంలో ఏమో వాడతాము. ఇలాగా మనకి ఒక్కొక్క సీజన్‌కి ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క ఆహారం అనేది నిర్దేశించబడిందిది. అది మనం పట్టించుకోకుండా, గమనించకుండా మనకి ఏది నచ్చితే అది తీసుకుంటాం. కొన్ని ఆహారాలు మనం రుచి కోసం తీసుకోవాలి. కొన్ని ఆహారాలు ఆరోగ్యం కోసం తీసుకోవాలి. అందులో పెద్దలు ఏం చెప్పేవారంటే 3 అంగుళాల నాలుకని తృప్తిపరచుకోవడం కోసం మనం చేసే ఆహ్, పనులు మనం 6 అడుగుల దేహంతో అనుభవించాల్సొస్తదంట దుఃఖాన్ని. అలాగా బాధపడ్డప్పుడేమో దేవుడు నన్ను చిన్న చూపు చూసాడు, నా మీద కరుణించలేదని చెప్పి మనం అజ్ఞానంతో మాట్లాడతాము. మన మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. మనం క్రమబద్ధంగా ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే శాకాహారంలో కూడా మనం ఏదైతే మితంగా తీసుకుంటామో అది ఔషధంగా ఉపయోగపడుతది. మితం దాటిపోయింది ఏదైనా సరే మనకి విషంగానే మారతది. అరగని పదార్థం శాకాహారంలో కూడా ఏదైతే ఉండిపోద్దో దాని యొక్క అవశేషం మనకి అది విష పదార్థాలని రిలీజ్ చేసేటట్టుగానే ఉంటది. ఎంత శుద్ధ సాత్వికమైనా సరే. కాబట్టి ఏ మోతాదులో తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో, మన అరుగుదల శక్తి ఎంతో దాన్ని బట్టి మనం ఆహారం తీసుకోవాలి తప్ప, మనం శాకాహారమే కదా అని చెప్పి అతిగా తీసుకోకూడదు. మనం ఎంత శ్రమ పడుతున్నామో, ఆ శ్రమలో ఎన్ని క్యాలరీస్ ఎన్ని వస్తుందో అన్ని క్యాలరీస్ ఏ రోజుకి ఆ రోజు పూర్తి స్థాయిలో అవి కరిగిపోవాలి, అరిగిపోవాలి. అలా అరిగిపోయి, కరిగిపోతేనే మనకి వ్యర్థాలేమి కూడా శరీరంలో నిలబడి ఉండవు. కాబట్టి దయచేసి ఆహారాన్ని కూడా మితంగానే అంటే చెప్తూ ఉంటారు కదా! బ్రతకడం కోసం తీసుకోవాలి తప్ప తినటం కోసం బ్రతకూడదు అంటూ ఉంటారు. మనకి చాలామంది ఏమనుకుంటారంటే తక్కువ తీసుకుంటే నీరసించిపోతాము, వీక్ అయిపోతామేమో అని అంటారు. కానీ యాక్చువల్‌గా మీరు ఈ ప్రయోగం చేసి చూడండి. అతిగా తింటే ఎంత ఎన్ని రకాల ఇబ్బందులు మన శరీరంలో క్రియేట్ అవుతాయో. యాక్చువల్‌గా మనకేంటంటే డేలో మన ఆహారం ఎప్పుడైతే తొందరగా అరిగిపోతుందో మన బాడీ క్లీనింగ్ చేసుకోవడం మొదలుపెడతది. అంటే మనం సపోజ్ 7 గంటలకి మనం తిన్నామనుకోండి. అది ఒక 4 గంటలు అంటే సుమారు 8, 12 లోపు అరిగిపోయి క్లీనింగ్ స్టార్ట్ అవుతది. అంటే ఉదయం 6 గంటల వరకు, 7 గంటల వరకు మళ్ళీ మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో అప్పటి వరకు క్లీనింగ్ చేసుకుంటది. ఈ క్లీనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హీలింగ్. అంటే మనం ఎక్కడన్నా చూడండి ఒక గాయం తగిలినప్పుడు దాన్ని క్లీన్ చేసిన తర్వాత కట్టి ఎలాగైతే దాన్ని వదులుతామో అలాగే మన బాడీ కూడా చెత్తనంతా తొలగించిన తర్వాత దానికి రెస్ట్ ఇస్తదనమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఈ రెస్ట్ పీరియడ్‌లో మళ్ళీ లోడింగ్ మొదలెట్టేస్తాం. సో మనం ఏంటంటే ఎర్లీగా భోంచేయగలిగితే అంటే మనం చాలా మటుకు ఏంటంటే సోలార్ సిస్టమ్‌ని ఫాలో అయితే అవ్వగలిగితే అంటే మధ్యాహ్నం భోజనం 1 లోపు లేదా 12 లోపు, సాయంత్రం భోజనం 6 గంటల లోపు లేదా 7 గంటల లోపు చేయగలిగితే చాలా మటికి క్యాన్సర్ కణాలన్నీ కూడా ఈ గ్యాప్‌లో ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటారు దీన్ని. ఈ గ్యాప్‌లో అవి కరిగిపోతాయి. మనం ప్రత్యేకమైన మందులు, కీమోథెరపీలకెళ్ళాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఆహారం గురించి పూర్తి స్థాయిలో జ్ఞానాన్ని సంపార్జించుకుంటే గనక ఆహారమే మనకి ఔషధంగా ఉపయోగపడతది. లేదంటే శుద్ధ సాత్వికమైన ఆహారమైనా ఆహారం కూడా మనకొక దశలో అది విషం కింద మారుతా ఉంటది. కాబట్టి దయచేసి ఆహార శాస్త్రం మీద అధ్యయనం చేయమని నా సూచనలు, సలహాలు.
నిత్యం ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, మనం స్వాధ్యాయన చేస్తూ మనం ఎప్పుడైతే గడపగలుగుతామో, కొత్త జ్ఞానాన్ని అప్డేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్తామో, శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఖచ్చితమైన మనం ఆరోగ్యాన్ని పొందగలుగుతామని విశ్వసిస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆహ్, యూ చ ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న సతీష్ గారికి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. నా అనుభవాన్ని పర్సనల్‌గా అందరితోని షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించిన మీకు. యూట్యూబ్ ఛానెల్స్ ఎంత గొప్పవంటే, ఎక్కడో విజయనగరంలో ఉన్న నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎంతో మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఎంతో మందికి ఒక గొప్ప మెసేజ్‌ని అందించడానికి అవకాశం కల్పించారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాంటి జూమ్ క్లాసెస్‌ని మనం కండక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు, మన జ్ఞానాన్ని పంచుకుంటూ అందించాలి. అలాగే సతీష్ సార్ కూడా నా కంగ్రాచ్యులేషన్స్ సార్. ఇలాంటి ప్రక్రియ మనం ఎంతో మంది మాస్టర్స్‌ని వెలుగులోకి తీసుకొచ్చి, ఇలాంటి జ్ఞానాన్ని 10 మందికి పంచే ప్రయత్నం చేస్తున్న సతీష్ సార్‌కి కూడా నా కంగ్రాచ్యులేషన్స్ అండ్ నా హార్టీ విషెస్ మీ అందరికీ కూడాని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.